ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది. అన్ని పనులు అయినాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు ఆలోచించాను. వెలుగు తీసుకొచ్చాం. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళను బాగు చేయాలని పోయాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, నా మానస పుత్రిక. డాక్రా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను, చదువుకోమన్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే వంట చేయాలంటే బాధలున్నాయని 97-98లో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, ఉచితంగా ఇప్పించాను. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో 50% కంటే బాగా చదువుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడా పోతే ఎవరన్నా వస్తారు, భార్యాభర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు. నేను అడుగుతున్నాను, భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకు ఉండే తెలివితేటలు. ఇది ఒకే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం 33% రిజర్వేషన్లు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడో చెప్పాను అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని. అందుకే 180% పనిచేయాలి, ఆడబిడ్డలకు కూడా పని కల్పించాలి. గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ని మీరు చూస్తే 91-92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత